మార్గం, ఇది సత్య జీవ మార్గం. సత్య జీవ మార్గం, ఇది సత్య జీవ మార్గం. మార్గం సత్యం జీవం. మార్గం సత్యం జీవం. ప్రభువైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. సత్యజీవ మార్గం అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మీకు అందరికీ స్వాగతం. ప్రియులరా, సంవత్సరం చివరి రోజుల్లో మనం ఉన్నాం. మరి దేవుడు ఈ సంవత్సరం అంతా కూడా మనల్ని తన కృపాహస్తాల్లో భద్రపరిచారు. ఒక నూతన సంవత్సరంలోకి మనం అడుగుపెట్టబోతూ ఉన్నాం. సో దేవునికి మనం ఎంత ఇష్టంగా ఉంటున్నామో, ఏ రీతిగా ఆయనకి విధేయత చూపిస్తున్నామో పరిశీలన చేసుకుంటూ మరి నూతన సంవత్సరంలో నూతన తీర్మానాలతో మరి నూతన లోతులకు మనం నడిపింపబడాలని ఆశతో ముందు కొనసాగుదాం. చిన్న ప్రార్థన చేసుకుని నేటి వాక్య భాగాన్ని ధ్యానం చేసుకుందాం. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ప్రత్యేక సమయంలో మాతో మాట్లాడమని, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించమని మీ పాదాలు పట్టుకుంటూ ఉన్నాం. ఇదిగో నాయన, మీ మాటలు జుంటి తేనెదారుల కన్నా మధురమైనవి, మా త్రోవలకు అవి వెలుగు, మా జీవితాల్లో అవి బలమును చేకూరుస్తాయి. అలాంటి మీ సత్యవాక్కును మాకు అనుగ్రహించమని, మీరే మాతో మాట్లాడమని, మీ సహాయాన్ని దయచేయమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను నా తండ్రి, ఆమేన్. ప్రియులరా, నేటి వాక్య భాగంలో మనం ధ్యానం చేసుకోబోయే అంశం సహకారులు, హెల్పర్స్. చూస్తూ ఉంటాం, చాలామంది పరిచర్యలో సహాయం చేసేవారు ఉంటారు, రకరకాలుగా సహాయం చేసేవారు ఉంటారు. సో సువార్త పని ఉంది, సంఘ సహవాసం ఉంటూ ఉంటుంది, రకరకాల కార్యక్రమాలు చర్చెస్లో జరుగుతూ ఉంటాయి. కొన్ని చర్చెస్లో చూస్తూ ఉంటే చాలా చక్కగా ఆ సంఘ బిడ్డలు సపోర్టివ్గా ఉంటారు. మరి ఆ యొక్క చర్చ్ని నీట్గా ఉంచుకునే విషయమే కానీ, లేకపోతే ఆ యొక్క ఏర్పాట్ల విషయమే కానీ, లేకపోతే విశ్వాసుల సమూహాన్ని ఆహ్వానించే విషయమే కానీ, వారి మంచి చెడ్డ చూసుకునే విషయమే కానీ, సేవకులకి సహాయంగా నిలిచే విషయమే కానీ, రకరకాల విషయాల్ని మనం పరిశీలన చేస్తే సో అనేక మంది విశ్వాసులు దేవుడిచ్చిన తలాంతు కొద్దీ వారు నిలబడి వారు సహకారులుగా ఉంటారు. చాలా క్షేమకరమైన సంతోషించే విషయం. అది దేవుణ్ణి ప్రేమిస్తున్నాం అనటానికి అది ఒక సూచన. దేవుని మీద విశ్వాసం ఉంది అనటానికి ఒక సూచన. అర్థమవుతుందండి. మనకు మనముగా భక్తులంగా ఉంటున్నాం, మనకు మనముగా దేవునితో యథార్థంగా జీవిస్తున్నాం అని సరిపెట్టుకున్నట్టు కంటే, దేవుణ్ణి ప్రేమిస్తున్నాం, దేవుని పట్ల విశ్వాసం ఉంది అని క్రియారూపకంగా తెలిసే సందర్భం అది. ఒక వ్యక్తి దేవుని కోసం నిలబడుతున్నప్పుడు, దేవుని పని చేస్తున్నప్పుడు, సహవాసంలో అవసరతల కొరకు నిలబడి ఆయా కార్యకలాపాలలో తన శరీరాన్ని, తన సమయాన్ని, తన బలాన్ని విరివిగా వాడుతున్నప్పుడు సో ఆ వ్యక్తికి దేవుని పట్ల ఉన్న ప్రేమ, దేవుని పట్ల ఉన్న విశ్వాసం అనేవి స్పష్టమవుతూ ఉంటాయి. కాబట్టి దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అని మనం చెప్పొచ్చు. దేవుణ్ణి ప్రేమించడం ద్వారా మన జీవితాలు చాలా ఆత్మీయంగా బలపడతా ఉంటాయి. మన జీవితంలో దేవునికి వ్యతిరేకమైన క్రియలు, దేవునికి అసహ్యమైనవి, దేవుని యొక్క వాక్యానికి విరుద్ధమైనవి, అవి మన జీవితం నుంచి, మన యొక్క హృదయం నుంచి అవి మెల్లమెల్లగా దూరం అయిపోతూ ఉంటాయి. అంటే ఒకే ఒక రాత్రిలో ఒక వ్యక్తి పూర్తిగా రూపాంతరం చెందడం అనేది జరిగే విషయం కాదు. అంటే ఒక్కసారిగా దేవునికి ఇష్టడుగా, దేవునికి అతి సామీప్యమైన వ్యక్తిగా ఒక వ్యక్తి మారలేడు. దేవునితో అనుసంధానంలో ఉన్నప్పుడు, దేవునిలో నిలిచి ఉన్నప్పుడు, దేవునితో కలిసి ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ వ్యక్తి దేవునికి ఇష్టడుగా మారటానికి చాలా ఎక్కువ అవకాశం ఉంటుంది. కలిసి దేవునితో స్నేహం చేస్తూ ఉన్నప్పుడు, దేవునితో కలిసి స్నేహం చేస్తున్నప్పుడు దేవుని హృదయాన్ని, దేవుని యొక్క స్థితిగతుల్ని చక్కగా అర్థం చేసుకోవడానికి కానీ, ఆయన హృదయానికి చేరువవటానికి కానీ ఎక్కువ అవకాశం ఉంటుంది. సో ఒక పాసేజ్, దేవుని యొక్క వాక్యం నుంచి ఒక పాసేజ్ మనం చూసుకుని ఈ సహకారుల గురించి, దేవుని పనిలో సహకారులుగా నిలబడాల్సిన అవసరత, నిలబడడం వలన మనకి కలిగే మేలు మనం ఈరోజు ధ్యానం చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో లూకా సువార్త 7వ అధ్యాయం 36వ వచనం నుంచి చూద్దాం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలెనని ఆయన్ని అడిగెను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా, ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తలు తీసుకుని వచ్చి
వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలవబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగియుండునో, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. ఇక్కడి వరకు మనం ఒకసారి అర్థం చేసుకుని ముందుకు వెళదాం. సో పరిసయుడు సీమోను పేతురు యేసయ్యని తన ఇంటికి భోజనం చేయాలని పిలిచాడు. మనం ఎవరినైనా ప్రేమిస్తే, ఎవరినైనా గౌరవించాలని, ఎవరి పట్లైనా మన ప్రేమను కనపరుచుకోవాలని మనకు ఆశ కలిగి ఉంటే వారిని భోజనానికి పిలుస్తూ ఉంటాం. సో ఈ పరిసయుడైన సీమోను పేతురు ఆ యొక్క యేసు ప్రభువుని తన ఇంట భోజనం చేయాలని పిలిచాడు. మరి యేసు ప్రభు ఆ ఇంటికి వెళ్ళారు, భోజనానికి కూర్చుని ఉన్నాడు. మేబీ భోజనం చేస్తూ కూడా ఉండుండొచ్చు. అప్పుడు ఆ పరిస్థితుల్లో ఒక సందర్భం జరిగింది. ఆ ఊరిలో ఒక పాపాత్మురాలైన ఒక స్త్రీ ఆ యేసు ఆ పరిసయుని ఇంట భోజనానికి కూర్చున్నాడని తెలుసుకొని వచ్చి కూర్చుని ఆయన పాదాలను అత్తరు తీసుకొచ్చి ఆ పాదాలకు పూస్తూ తన కన్నీటితో కడుగుతూ తన కురులతో తన జుట్టుతో ఆ యొక్క పాదాలను తుడుస్తుంది, కన్నీరు కారుస్తుంది, సో ముద్దాడుతుంది. ఇదంతా కూడా ఆ స్త్రీకి దేవుడంటే, యేసు ప్రభు అంటే దేవుడని వారు అనుకుంటూ ఉన్నారా, బోధకుడని అనుకుంటూ ఉన్నారా, కూడా ప్రవక్త అని అనుకుంటూ ఉన్నారా కూడా మనం సుస్పష్టంగా ఆలోచన చేస్తూ ఉంటే కొంతమంది ప్రవక్త అనుకుంటున్నారు, కొంతమంది బోధకుడు అనుకుంటున్నారు, కొంతమంది దేవుడు అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభుని బాగా ప్రేమించి తన బోధలు, తన మాటలు, తన ప్రేమతత్వంతో కూడుకున్న పనుల్ని ఆ యొక్క స్త్రీ చూసి ఎంతగానో ప్రభావితమై ఆ స్త్రీ దేవుణ్ణి ముద్దాడుతూ, ఆయన పాదాలను ముద్దాడుతూ, మరి తన కన్నీటితో ఆ పాదాలను కడుగుతూ, అత్తరు ఆ పాదాలకి రాస్తూ ఎంత దేవుణ్ణి ప్రేమిస్తుందో మనం చూస్తూ ఉన్నాం. ఇది అక్కడ జరుగుతున్న పరిస్థితి. అలాంటి పరిస్థితి అక్కడ జరుగుతూ ఉంటే ఈ ఇంటికి పిలిచిన పరిసయుడు యేసు ప్రభు గురించి తన మనసులో అనుకుంటున్నాడు, ఆ పాపాత్మురాలైన స్త్రీ ఎలాంటిదో ఈయన ఒకవేళ ప్రవక్త అయితే ఈయనకి తెలీదా? ఆ పాపాత్మురాలైన స్త్రీని తన పాదాలని ఎందుకు ముట్టుకొనిస్తున్నాడు అని తనలో తాను అనుకుంటున్నాడు. బయటికి అనలా, పక్కన వాళ్ళతో అనలా. ఆ యొక్క పరిసయుడైన సీమోను పేతురు తన మనసులో అనుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభుకి తెలిసింది, హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అదే ఆయన ప్రవక్త అయితే, ఆయన బోధకుడైతే, ఒకవేళ ఆయన ఒక కేవలం మనిషి అయితే తన హృదయంలో, తన మనస్సులో, ఒక పరిసయుడు తన మనసులో అనుకునే విషయం యేసు ప్రభుకి తెలియదు కదా. పరిసయుడు తన మనసులో అనుకుంటున్న విషయం, ఎవరితో చెప్పని విషయం యేసు ప్రభుకి తెలిసింది. ఆయనలో ఉన్న దైవత్వాన్ని మనకి తెలియపరుస్తుంది. ఓకే, ఆయనలో దైవత్వం ఉంది, ఆయన దేవుడు అని మనం అర్థం చేసుకోవచ్చు. యేసు ప్రభు అలా అనుకుంటున్నాడు సీమోను పేతురు, ఆ పరిసయుడు అలా అనుకుంటున్నాడని గుర్తెరిగి సీమోను పేతురుతో మాట్లాడుతున్నాడు. 39వ వచనం, ఆయనను పిలిచిన పరిసయుడు అది చూచి, ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగియుండునో, ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకొనెను. అందుకు యేసు, సీమోను, నీతో ఒక మాట చెప్పవలెనని ఉన్నానని అతనితో అనగా, అతడు, బోధకుడా, చెప్పుమనెను. అప్పుడు యేసు, అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను, మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిన గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను. అందుకు సీమోను, అతడెవనికి ఎక్కువ క్షమించునో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా, ఆయన, నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్ళియలేదు, కానీ ఈమె తన కన్నెలతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు, కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకునుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించును గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడినో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. అద్భుతమైన విషయం. ఆమె విస్తారముగా ప్రేమించును గనక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడిను.
ప్రియులరా, ఇక్కడ పరిసయ్యుడికి భక్తి ఉంది, ఆ స్త్రీ కూడా భక్తిని కనపరిచింది. ఈ పరిసయ్యుడు తనకు తాను నీతిమంతుడు, వాక్యానికి విధేయత చూపించిన వ్యక్తి, ఎంతో కొంత ఆ స్త్రీ కంటే కూడా బెటరే కదా. ఆ స్త్రీ కంటే బెటర్ పొజిషన్లో ఉన్నవాడిగానే మనకు కనిపిస్తున్నాడు. సమాజంలో గౌరవం ఉండుండొచ్చు, సమాజంలో పెద్ద వ్యక్తిగా చలామణి అవుతూ ఉండుండొచ్చు. ఆ స్త్రీ పాపాత్మురాలని అందరికీ తెలుసు. ఆ స్త్రీ పాపాత్మురాలని మరి దేవునికి కూడా తెలుసు. ఈ ఇద్దరు పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నా. ఆమె విస్తారంగా ప్రేమించింది. సీమోను పేతురు ప్రేమించాడు, ఆయన కంటే కూడా విస్తారంగా ప్రేమించినట్లుగా పశ్చాత్తాపపు హృదయంతో తను దేవుణ్ణి ప్రేమిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సో కన్నీటితో దేవుని పాదాలని కడుగుతుంది, తన కురులతో తుడుస్తుంది, ముద్దాడుతుంది. దేవునికి తను చేయాలనుకున్న సేవ, దేవునికి తను చేయాలనుకున్న పరిచర్య ఎంతో ప్రేమతోనో భక్తితోనో తనివితీరా తను చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె విస్తారంగా ప్రేమించను గనుక ఆమె విస్తారమైన పాపములు క్షమింపబడినని దేవుడు తన నోటితో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. అమ్మ, నీ పాపములు క్షమింపబడినవి అని ఆమెతో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, సహకారుల గురించి మనం ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుణ్ణి ప్రేమించడం గురించి మనం ఈరోజు ధ్యానం చేస్తూ ఉన్నాం. సో కొంతమంది పరిచర్య చేస్తూ ఉంటే, కొంతమంది సహకారులుగా దేవుని మందిరాల్లో ఉంటూ ఉంటే, ఆ స్త్రీల గురించి కానీ ఆ పురుషుల గురించి కానీ కొంతమంది చాలా చులకనగా చూస్తూ ఉంటారు, దేవునికి అవమానంగా భావిస్తూ ఉంటారు. ఎందుకని ఈ విషయం ఇంత స్పష్టంగా మీకు చెప్తూ ఉన్నానంటే, నేను ఒకప్పుడు అలాంటి వ్యక్తుల్ని, అంటే దేవునికి వ్యతిరేకంగా నడుచుకుని దురలవాట్లు దుర్వ్యసనాల్లో కూరుకుపోయిన వ్యక్తులు, ఎవరైనా త్రాగుబోతులు, తిరుగుబోతులు, మరి భయంకరమైన పాపంతో ఉన్నవారు, దేవుని పని చేస్తూ ఉన్నవారు ఉంటే, అంటే దేవుని మందిరంలో పనులు చేస్తూ, దేవుని కోసం తాపత్రయపడుతూ, దేవుణ్ణి ప్రేమిస్తూ ఉండి వారి జీవితంలో ఇంకా పాపం ఏలుబడి చేస్తూ ఉంటే, వారిని చూసినప్పుడు నాకు ఒకలాంటి బాధ కలుగుతూ ఉండేది. ఇలాంటి వాళ్ళ వలన దేవుని నామానికి అవమానం వచ్చేస్తుంది, ఇలాంటి వాళ్ళ వలన దేవునికి చాలా చెడ్డ పేరు వస్తుంది. సో ఇలాంటి వారు చర్చిలో ఉండకూడదు అనిపిస్తూ ఉండేది. కానీ ప్రియులరా, దేవుడు వారిని ప్రేమిస్తాడని, వారిని క్షమిస్తాడని ఈ యొక్క వాక్య భాగం ద్వారా నాకు అర్థమవుతూ ఉంది. చాలా చాలా సందర్భాల్లో మనకు అది అర్థమవుతూ ఉంటుంది. దేవుడు పాపుల్ని ప్రేమిస్తాడు, పాపాన్ని ద్వేషిస్తాడు అని అర్థం చేసుకోవాలి. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు, పాపుల్ని ప్రేమిస్తాడు. ఆయన పాపుల్ని బాగు చేయడం కోసం, మనం పాపంలో ఉండగానే ఆయన వచ్చాడు. మనం ఎవరో నీతిమంతులు కాదని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు మనల్ని ఒకవేళ స్కాన్ చేయాలనుకుంటే, ఒకవేళ పరిశీలన చేయాలనుకుంటే ఎంతో భయంకరమైన విషయాలు దేవునికి తెలుస్తాయి. ఆలోచన చేయండి. వీళ్ళని వీళ్ళ గురించి వాళ్ళ గురించి చాలా ఉన్నది లేనిది మరి చాలా చాలా చెవులు కొరుక్కుంటూ చాలా చులకన మాటలు, భయంకరమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎదుటి వాళ్ళని, పక్క వాళ్ళని తక్కువ చేసి వాళ్ళు పరిశుద్ధులుగా నిరూపించుకోవాలని, వారు నీతిమంతులుగా, వారు ప్రార్థనాపరులుగా నిరూపించుకోవాలని వారు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి స్థితి దేవుని భక్తులకి తగింది కాదు. అలాంటి వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు, అమితంగా ప్రేమిస్తున్నారు. వారు చెడ్డవారే అయి ఉండొచ్చు, వారిలో నిజంగా దుష్టత్వం వేలుబడి చేస్తూ ఉండొచ్చు, వారి జీవితంలో దురలవాట్లు ఇంకా నిలిచి ఉండుండొచ్చు. వారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు కాబట్టి ఒకరోజు వారికి విడుదల వస్తుంది. ఖచ్చితంగా వారు దేవునిలో నిలిచి ఉంటారు కాబట్టి దేవుని కార్యం వారి జీవితంలో ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి దేవుణ్ణి ప్రేమించేవారిని, దేవుని పని చేసేవారిని అడ్డుకోకూడదు. సో దేవుని పని చేసేవారిని ప్రోత్సహించాలి. సో వారి మీద లేనిపోని మాటలు మాట్లాడకూడదు, వారిని తోలనాడకూడదు, వారిని దూషించకూడదు, వారిని బాధించకూడదు. సో వారి గురించి వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తప్పుడు ప్రచారాలు చేయకూడదు. కాబట్టి ప్రియులరా, దేవునికి సహకారులుగా ఉండేవారికి ఖచ్చితంగా మేలు జరుగుతుంది అని మనం అర్థం చేసుకుంటున్నాం. కొంతమంది భార్యలు భర్తల్ని దేవుని మందిరాల్లో సేవకులకి కానీ, మీటింగ్లకు కానీ పరిచారకులుగా, సహకారులుగా ఉండడానికి వారు వెళుతున్నప్పుడు వారిని అడ్డగిస్తుంటారు. వారి సపోర్ట్ ఉండదు. బిడ్డలు దేవుని మందిరంలో పనిచేయాలని వారు ఆశపడుతున్నా కూడా తల్లిదండ్రులు వారిని ఆ యొక్క మందిర పనులలో, ఆ యొక్క మీటింగ్ పనుల్లో వారిని సహకారులుగా నిలవబడనివ్వకోకుండా వారు అడ్డుకుంటూ ఉంటారు. కొంతమంది భార్యలు సహకారులుగా ఉండాలి, దేవుని పని చేయాలని తాపత్రయంతో వారు
ఉంటూ ఉంటే భర్తలు వారిని అడ్డుకుంటూ ఉంటారు. ఇది కొంతమంది జీవితాల్లో ఉన్న సమస్యగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులరా, తల్లిదండ్రులుగా ఉన్న మీరు మీ బిడ్డల్ని దేవుని మందిరాల్లో దేవుని పనిలో సహకారులుగా మీరు పంపిస్తూ ఉంటే, వారు దేవుని పని చేస్తూ ఉంటే, వారి మందిరపు పనుల్లో విరివిగా వారు వాడబడుతూ ఉంటే వారు ఖచ్చితంగా ప్రయోజకులు అవుతారు. ఖచ్చితంగా వారు దేవుని చేత పట్టబడతారు. ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యం వారిని సంధిస్తుంది. ఖచ్చితంగా వారు దేవుణ్ణి ప్రేమించేవారిగా ఉంటే వారి పాపాలు క్షమింపబడతాయి, వారు మారతారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి మీరు అడ్డుకొనగా వారిని పరిచారకులుగా ఉండనివ్వండి. నీతిమంతులుగా ఉన్నవారు మరింత నీతిమంతులుగా ఉండడానికి అది దోహదం చేస్తూ ఉంటుంది. పరిశుద్ధంగా జీవిస్తున్న వారు మరింత పరిశుద్ధంగా జీవించగలగటానికి, పరిశుద్ధతలో నిలిచి ఉండటానికి కూడా సహకారులుగా ఉండే వారి జీవితంలో అది సహాయం చేస్తూ ఉంటుంది. మందిరానికి సామీప్యంగా ఉండటం, సావుకునికి సామీప్యంగా ఉండటం, దేవుని యొక్క వాక్యానికి సామీప్యంగా ఉండటం, దేవునికి సామీప్యంగా ఉండటం ఎంత క్షేమకరమో కదా. లోతు అబ్రహాంకి దూరం అయ్యాడు, చాలా లోకాన్ని చూశాడు, ఐశ్వర్యాన్ని చూశాడు, వాటిని కావాలనుకున్నాడు. అబ్రహాంకి దూరం అయ్యాడు, లోతు నాశనం అయిపోయాడు, భయంకరంగా తన జీవితంలో నష్టాన్ని చూశాడు. దేవునికి దగ్గరగా జీవించడం మనకి క్షేమం అని మనం గుర్తెరుగుదాం. భార్యలు సహకారులుగా వెళ్తున్నప్పుడు భర్తలుగా మీరు ప్రోత్సహించండి. వారు భార్యలు మరి దేవుని మందిరంలో సహకారులుగా ఉన్నప్పుడు, దేవుని పనిలో విరివిగా వారు వాడబడుతున్నప్పుడు వారు ఒక గొప్ప జ్ఞానంతో నింపబడుతుంటారు. ఆ గొప్ప జ్ఞానం ఆయా కుటుంబాలని, భర్తని ప్రేమించడానికి, గౌరవించడానికి, ఆ బిడ్డలను అత్యున్నతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి ఆ దైవిక జ్ఞానం, ఆ స్త్రీలు నింపబడే దైవిక జ్ఞానం అది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. కాబట్టి భార్యలను మీరు అడ్డగించకండి, భార్యలను ప్రోత్సాహపరచండి, మీ భర్తలను ప్రోత్సాహపరచండి. మీ భర్తలు దేవుని మందిరాల్లో వాడబడుతున్నప్పుడు, మీ మందిరాల్లో వారు వాడబడుతున్నప్పుడు, సహకారులుగా వాడబడుతున్నప్పుడు, పనుల్లో విరివిగా వాడబడుతున్నప్పుడు మీ పనులను ఆపి మరి వారిని పోస్ట్పోన్ చేసుకుని మరి ఆ పనుల్ని ఆపి మరి దేవుని పని ఉంది, దేవుని పని చేయాలని వారు తాపత్రయపడుతున్నప్పుడు వారిని అడ్డగించకండి, వారిని ప్రోత్సాహపరచండి. వారు దేవుని పని చేయబట్టి, దేవునిలో నిలవబట్టి, దేవుని ప్రేమించే స్థితిని బట్టి వారు దేవుని చేత పట్టబడతారు, దేవుని జ్ఞానం చేత నింపబడతారు. ఒక పురుషుడు, ఒక భర్త దేవుని జ్ఞానం చేత నింపబడినప్పుడు ఆ కుటుంబానికి ఖచ్చితంగా మేలే జరుగుతుంది. తాత్కాలికంగా నీకు అది కనిపించకపోవచ్చు, కానీ అది ఖచ్చితంగా ఆ కుటుంబానికి మేలే జరుగుతుంది. మీ బిడ్డలు దేవుని మందిరానికి, దేవుని మందిరపు పనుల్లో విరివిగా వాడబడుతున్నప్పుడు ప్రోత్సాహపరచండి, వారిని అడ్డగించకండి. వారు చిన్ననాటి నుంచి దైవిక జ్ఞానం చేత నింపబడుతున్నప్పుడు, చిన్ననాటి నుంచి దేవుని ప్రేమిస్తూ బ్రతుకుతున్నప్పుడు వారు తప్పిపోయే అవకాశాలు చాలా తగ్గిపోతాయి. వారు త్రోవ తప్పిపోయే అవకాశాలు చాలా తగ్గిపోతాయి. వారు లోకములో పతనమైపోయే పరిస్థితులు చాలా తగ్గిపోతాయి. కాబట్టి వారు కూడా దైవిక జ్ఞానం చేత నింపబడి తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలో, ఎలా గౌరవించాలో, సమాజంలో బాధ్యతగా ఎలా బ్రతకాలో కూడా నేర్చుకుంటూ ఉంటారు. కాబట్టి సహకారులుగా ఉండండి, సహకారులను ప్రోత్సాహపరచండి. మీ కుటుంబంలో ఎవరైనా ఆశతో దేవుని ప్రేమిస్తూ ఉన్నారేమో, దేవుని పనిలో సహకారులుగా ఉండాలని ఆశతో ఉన్నారేమో, వారిని ఉండనివ్వండి. వారి జీవితాలు వెలిగింపబడటమే కాక మీ కుటుంబాలకి ఆ వెలుగు ప్రసరిస్తుంది. మీ కుటుంబంలో ఆ వెలుగు వ్యాప్తి చెందుతుంది. మీ కుటుంబానికి ఆ వెలుగు నీడలాగా ఉంటుంది. ఖచ్చితం ప్రియులారా, ఖచ్చితంగా దేవునిలో నిలిచి ఉండేవారు దేవుని శక్తిని పొందుకుంటూ ఉంటారు. ఈరోజు ప్రత్యేకంగా సహకారుల గురించి మనం చెప్పుకుంటూ ఉన్నాం. నువ్వు ఒక తప్పుడు మనిషి అయి ఉండొచ్చు, నువ్వు త్రోవ తప్పిపోయిన మనిషి అయి ఉండొచ్చు, దేవుని నుంచి మాత్రం దూరమామకు సుమా. దేవుని నుంచి దూరం అయిపోయి సాతాను ఏమంటా ఉంటాడు, నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు పాపం చేస్తున్నావు, నువ్వు దేవుని మందిరానికి వెళ్ళటానికి అర్హత నీకు లేదు. అది సాతాను మాటే. నువ్వు దేవునిలో నిలిచి ఉండు, దేవుడు నిన్ను సంధిస్తాడు, దేవుడు నీతో మాట్లాడతాడు, నువ్వు విధేయత చూపిస్తావు, నువ్వు మారుతావు ఒకరోజు. ఖచ్చితంగా దేవుడు నీ బంధకాల నుంచి నిన్ను విడిపిస్తాడు. విడిపించడానికే కదా ఆయన ఉన్నది. పాపి తనంతట తాను పాపం మానేయగలిగితే, పాపి తనంతట తాను పరిశుద్ధుడిగా మారిపోగలిగితే దేవుని అవసరత లేదు కదా. మన పాపాలను తీసివేయడానికి, మనల్ని పరిశుద్ధపరచడానికి దేవుడు ఉన్నాడు. కాబట్టి దేవునిలో నిలిచి ఉండాల్సిన అవసరత ఉంది. సో ఈ పాపాత్మురాలైన స్త్రీ దేవుణ్ణి విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తారమైన పాపాలు క్షమింపబడినని చెప్పాడు. నువ్వెంత ప్రేమిస్తే అంతగా నీ పాపాలు క్షమించబడతాయి. నువ్వెంత దేవుని ప్రేమిస్తూ నీ క్రియలలో దాన్ని చూపిస్తావు అంటావో ఖచ్చితంగా అంతగా నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు దీవించగలడు. అంతగా నీ పాపాలను ఆయన క్షమిస్తాడు. అంతగా నీ పాపాలు నీ నుంచి ఆయన దూరం చేస్తూ ఉంటాడు.
కాబట్టి గుర్తుంచుకోండి, దేవుని పనిలో సహకారులుగా నిలబడండి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన డెసిషన్, స్ట్రాంగ్ డెసిషన్, నేను దేవుని పనిలో బాగా వాడబడాలి, నా మందిరంలో నేను బాగా వాడబడాలి, నా మందిరానికి, నా యొక్క గ్రామానికి, నా ప్రాంతానికి, నా యొక్క విశ్వాస సమూహానికి, నా సహవాసానికి నా వలన ఖచ్చితంగా ఉపయోగం ఉండి తీరాలి. నేను ఏ రోజు కూడా బద్దకించను, ఏ రోజు కూడా వెనకడుగు వేయను, నేను సహకారిగా నిలవాలి అనే తాపత్రయం నీలో ఉంటే ఖచ్చితంగా దేవుడు నీ యొక్క పాపాలన్నింటినీ క్షమించి నేను ఒక ప్రయోజకునిగా దేవుడు మార్చగలడు. ఒకవేళ ఎవరైనా అలాంటి స్థితిలో ఉండి వారు ఒకవేళ మీ కళ్ళకి పాపాత్ములుగా కనిపిస్తూ ఉంటే, ఈ సీమోను పేతురు చేసిన తప్పు ఎప్పుడు చేయకండి, ఈ పరిసయ్యుడు చేసిన తప్పు ఎప్పుడు చేయకండి. వారి గురించి తక్కువగా మాట్లాడకండి, వారి గురించి ప్రార్థన చేయండి. ఇంకా మీకు వారితో సాన్నిహిత్యం ఉంటే వ్యక్తిగతంగా వారితో మాట్లాడండి, వారికి దేవుని యొక్క వాక్యాన్ని బోధించండి, వారిని సరిచేయడానికి ప్రయత్నం చేయండి. అంతేకాని వారి గురించి వేరొకరి దగ్గర చులకనగా మాట్లాడకండి. అది తప్పు. మీ తీర్పును బట్టి, మీ నోటి మాటను బట్టి దేవుడు మీ మీద తన కోపాన్ని నిలుపుకుంటే, కాబట్టి అలాంటి పరిస్థితుల్లో కాక దేవుణ్ణి ప్రేమించే వారంగా ఉన్నాం, సహకారులుగా ఉన్నాం. అర్థమైందా ప్రియులరా? సహకారులుగా మనం ఉంటే, దేవునిలో నిలిచి ఉంటే ఎప్పటికైనా మనకు మేలు కలుగుతుంది. ఖచ్చితంగా ఆలోచించేద్దాం, ఖచ్చితంగా నిర్ణయం తీసుకుందాం. ప్రభువా, నేను నా మందిరంలో నేను వాడబడాలి, నేను నిలబడాలి, నా టైం నేను నా మందిరానికి వాడాలి, నా టైం నేను నా గ్రామంలో దేవుని పని చేసే విషయంలో నేను వాడబడాలి అని డెసిషన్ తీసుకుందాం. ఒకవేళ మీ సేవకునికి, విశ్వాసకి సాక్ష్యం లేకపోతే, ఎంతమంది సహోదరులైనా ఆ సంఘంలో పాపాత్ములుగా ఉంటే తప్పులేదు, కానీ మీ సేవకుడే పాపంలో మగ్గిపోతూ ఉంటే, సాతాను యొక్క కబంధ హస్తాల్లో చిక్కుబడిపోయి దుర్వ్యసనాల్లో, దుర్వ్యాపారాల్లో ఉన్నట్లయితే ఇమ్మీడియట్గా ఆ సేవకుని విడిచి ఒక మంచి సహవాసంలో మీరు కొనసాగండి. ఒకవేళ సేవకునికి ఒక సరి అయిన గురి లేకపోతే, ఆ సేవకుడు దేవుని ఆత్మచేత నింపబడక లౌకిక ఆత్మచేత నింపబడిన వాడిగా దేవుడు మీకు ఇచ్చిన వివేకాన్ని బట్టి మీరు గుర్తిస్తే, ఖచ్చితంగా ఆ సహవాసంలో మీరు కొనసాగటం వలన మీకు ప్రమాదమే కానీ మీకు మేలు కలగదు. కాబట్టి సహవాసం, ఏ సహవాసంలో నిలిచి ఉన్నామో కూడా చాలా ప్రాముఖ్యం. మీ ప్రాంతంలోనే మంచి మంచి సహవాసాలు ఉండొచ్చు. మా బంధువు, మా బాబాయ్, మా మామయ్య ఇది కాదు కదా. మీకు మంచి సహవాసం కావాలని కూడా మర్చిపోమాకండి. ఎందుకు మంచి సహవాసం, చెడ్డ సహవాసం కూడా ఉంటాయా? ఉంటాయి. ఒక్కొక్కసారి సేవకునికి గురి లేని స్థితి ఉంటుంది. సేవకుడికి దేవుని భక్తి లేక, దేవుని ఆత్మచేత కాక కేవలం లౌకిక ఆత్మచేత నింపబడి లాలన మాటలు, జారస్త్రీ మాట్లాడినట్లుగా కేవలం లాలన మాటలతోనూ, ఒక పాపపు క్రియలు తన జీవితంలో తేడతెల్లమవుతూ, అబద్ధాలు తన జీవితంలో తాండవం చేస్తూ, మోసపు క్రియలు తన జీవితంలో తాండవం చేస్తూ, భయంకరమైన దుష్టాత్మ చేత నింపబడినట్లుగా మీకు కనిపిస్తూ ఉంటే, అది మీకు తేడతెల్లమవుతూ ఉంటే, ఇంకెందుకు ఆ పరిచర్యలో, ఆ సహవాసంలో మీరు కొనసాగి ఇంకా భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. ఒక మంచి గురి కలిగిన సేవకుని, గురి కలిగిన సహవాసాన్ని మీరు ఎన్నుకోండి. మీ ప్రాంతంలో మీకు చేరువుగా ఉన్న మంచి సహవాసంలో మీరు కొనసాగండి. ఎందుకంటే చాలా చాలా ప్రాముఖ్యం. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. సేవకుడు చక్కటి ఆత్మచేత నింపబడిన వాడైతే, చక్కటి గురి చేత తన జీవితంలో నింపబడిన వాడైతే, ఆ సహవాసంలో కూడా మీరు కూడా అభివృద్ధి, ఆత్మీయ అభివృద్ధి పొందే అవకాశం ఉంటుంది. దేవునికి సామీప్యంగా మీరు చేరే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి సహకారులుగా ఉండండి. మీ సమయాన్ని దేవుని కోసం వాడండి. మీ యొక్క బలాన్ని దేవుని కోసం వాడండి. మీ జ్ఞానాన్ని దేవుని కోసం వాడండి. మీ చదువుని దేవుని కోసం వాడండి. మీ కష్టార్జితాన్ని దేవుని కోసం వాడండి. అప్పుడు ఖచ్చితంగా మీరు దేవుని ప్రేమిస్తున్నట్లుగా, ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తార పాపంలో క్షమింపబడినని చెప్పాను. దేవుని ప్రేమిద్దాం, దేవుని పనిలో సహకారులుగా నిలుద్దాం. దేవుడు అట్టి గొప్ప కృప మనందరికీ అనుగ్రహించును గాక.
ఆమేన్. మహాగణుడు పరిశుద్ధుడైన మా ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో నాయన, సహకారులుగా ఉండాలని ఈరోజు మీరు మాట్లాడారు. హెల్పర్స్గా ఇదిగో నాయన, ప్రతి బిడ్డ కూడా వారి వారి మందిరాల్లో, వారి సహవాసాల్లో వారి సహకారులుగా, సహాయకులుగా ఉండడానికి సహాయం దయచేయండి. వారికి అటు ఆత్మచేత నింపబండి. ఇదిగో నాయన, మీ కృప చేత నింపండి. ఇదిగో నా తండ్రి, రానున్న నూతన సంవత్సరంలో నా ప్రభువా, నూతనమైన నిర్ణయాల్లో ఇదిగో నాయన, ఇది ఒక దృఢమైన నిర్ణయంగా తీసుకొని దానికి కట్టుబడి ఉండి వారి వారి మందిరాల్లో విరివిగా వారు వాడబడటానికి సహాయం దయచేయమని ప్రభువైన యేసు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాము నా తండ్రి. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియులరా, ఈ వర్తమానాలన్నీ జోసెఫ్ సుశీల్ అనే యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా యూట్యూబ్ ఛానల్ని సందర్శించండి. యూట్యూబ్ ఛానల్లో జోసెఫ్ సుశీల్ అని మీరు టైప్ చేస్తే ఆ ఛానల్ వస్తుంది. మరి ఇతర వర్తమానాలను కూడా ఖచ్చితంగా వినండి. అలాగే ఈ వర్తమానాలు ప్రవచన్ టెలివిజన్లో ప్రతి ఆదివారం ఉదయం 7:30కి, సాయంత్రం 7:30కి ప్రసారం అవుతూ ఉన్నాయి. ఖచ్చితంగా వాటిని కూడా వీక్షించమని మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడి ప్రకటన దీవించును గాక. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? ఈ జీవన పయనంలో ఎదురయ్యే శోధనలలో విజయం పొందుకుంటున్నారా? మంచిది. మనం శోధనలను సహించి విజయం పొందటం ద్వారా మన పరలోకపు తండ్రి ఎంతో సంతోషిస్తారు. ప్రార్థనకు, వాక్య ధ్యానానికి, పాటలతో ప్రభువును స్తుతించడానికి నీవు ఖచ్చితంగా ప్రతిరోజు సమయం కేటాయించాలి. అప్పుడే నీవు లోకంలో ఉంటూనే నిష్కలంకంగా జీవించగలవు. చెట్టు మంచిదైతే విత్తు మంచిదవుతుంది. యథా రాజా తదా ప్రజ. మంచి కాపరిని కలిగిన మందలు ధన్యమైనవి. చిన్న కుటుంబం చింతలు లేని కుటుంబం. పెద్ద సంఘం కావాలి అని కాదు, మంచి సంఘం కావాలి అనుకోవాలి. అట్టహాసాలకి, ఆడంబరాలకి, ఆటపాటలకి ఆకర్షితులు కాక ప్రభువుకు సంపూర్ణ విధేయత చూపిస్తూ మంచి నడవడిక, మంచి సాక్షి జీవితం, మంద పట్ల బాధ్యత కలిగిన కాపరిని ఎంచుకోవాలి. ఆ సంఘంతోనూ, ఆ సేవకునితోనూ, తద్వారా ప్రభువుతో అంటుకట్టబడి ఉండాలి. మీ కష్టార్జితం, మీ దశమ భాగాలు మీరు సంతోషంగా దేవునికి కానుక ఇవ్వాలనుకున్నప్పుడు వాటిలో శ్రేష్టమైనవి, అత్యధికమైనవి మీ సంఘ కాపరికి మాత్రమే ఇవ్వాలి. మంద కాచేవాడు మంద పాలుకి అర్హుడు. ఎక్కడో ఉండే టీవీ వర్తమానికుడు ఎంతవరకు నీ మంచి చెడ్డ పట్టించుకోగలడు? ఎంతవరకు నీ యోగక్షేమాలు పట్టించుకోగలడు? నీ కన్నీరు చూడగలిగేది, నిన్ను పట్టించుకోగలిగేది, నీవు ఆశీర్వదింపబడితే సంతోషించేది నీ సంఘ కాపరి మాత్రమే. నీ సంఘ కాపరిని సంతోషపరచు, ఘనపరచు. ఆయన కంటనీరు రాకుండా చూసుకోవాలనే కోరిక నీవు కలిగి ఉంటే ప్రభువు సమస్తం చూస్తూ ఉన్నాడు. ప్రభు సేవలో మీ జోసెఫ్ సుశీల్.